Hello my dear friends and family members, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ ఇండికేషన్స్ ఏంటి, అదండి కీవర్డ్స్ ఏంటి, ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి సూటబుల్ ఫామ్ ఆఫ్ ఆన్సర్స్ క్షణాల్లో ఈజీగా ఎలా గుర్తించాలనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక మా ఈ ఛానల్కి న్యూ మెంబర్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సింపుల్ పాస్ట్లో అదర్ ఫార్మ్స్ చూద్దాం. పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఎలా ఉంటుందో. షీ మెట్ us లాస్ట్ సండే. I bought a new car yesterday. They went to the movie last night. He looked in the mirror 10 minutes ago. It rained heavily last month. అలాగే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం డిడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డిడ్ మెయిన్ వర్బ్లో ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిడ్ అనేది మెయిన్ వర్బ్లో హ్యాడ్ అయి ఉంటుంది. వీటు ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా డిడ్ ఉంటుంది. ఆ డిడ్ని మనం సపరేట్ చేస్తేనే మనము నెగిటివ్ సెంటెన్స్ని క్రియేట్ చేయగలుగుతాము, నెగిటివ్లో చెప్పగలుగుతాము ఏదైనా ఒక సెంటెన్స్ని. డిడ్ ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పక్కన బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి, అంటే V1నే యూజ్ చేయాలి. డిడ్ వచ్చింది ఒకసారి సెంటెన్స్లో ఉంటే దాని పక్కనున్న మెయిన్ వర్బ్ ఖచ్చితంగా బేస్ ఫామ్లో ఉండాలి, ఇన్ఫినిట్ ఫామ్లో ఉండాలి, V1లోనే ఉండాలి. ఈ రూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఫ్రెండ్స్. సో కాబట్టి షీ డిడ్ నాట్ మీట్ us లాస్ట్ సండే. I did not buy a new car yesterday. They did not go to the movie last night. He did not look in the mirror 10 minutes ago. It did not rain heavily last month. ఇక్కడ చూడండి, డిడ్ యూజ్ చేసిన తర్వాత దాని పక్కన ఖచ్చితంగా V1నే ఉంది. డిడ్ మీట్, డిడ్ బై, డిడ్ గో, డిడ్ లుక్, అలాగే డిడ్ రెయిన్. అండ్ క్వశ్చన్స్ చేయాలి అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, ఎస్ఆర్న క్వశ్చన్స్, వీటిల్నే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఎస్ఆర్న క్వశ్చన్స్ చేయాలంటే సింపుల్, స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్ని పెడతాము, సబ్జెక్ట్ని రివర్స్ చేసుకుంటాము. సో హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోగలిగితే మనకు ఎస్ఆర్న క్వశ్చన్స్ వచ్చేస్తుంది. డిడ్ షీ మీట్ us లాస్ట్ సండే, ఇక్కడ కూడా సేమ్ రూల్. డిడ్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వర్బ్ 1నే ఉండాలి, యూజ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. సో డిడ్ ఎప్పుడు కూడా V1నే ఫాలో అవుతుంది. డిడ్ ఐ బై ఏ న్యూ కార్ ఎస్టర్డే? డిడ్ దే గో టు ద మూవీ లాస్ట్ నైట్? డిడ్ హీ లుక్ ఇన్ ద మిర్రర్ 10 minutes ago? డిడ్ ఇట్ రెయిన్ హెవీలీ లాస్ట్ మంత్? అండ్ అలాగే ఆస్కింగ్ WH క్వశ్చన్స్, వీటిని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. WH క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన తర్వాత WH క్వశ్చన్స్ పక్కన ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఈ టెన్స్లో మనం డిడ్ని తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ యాక్షన్స్కి హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉంటుంది కాబట్టి WH వర్డ్ పక్కన డిడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో హౌ డిడ్ షీ మీట్ us లాస్ట్ సండే? వెన్ డిడ్ ఐ బై ఎ న్యూ కార్ ఎస్టర్డే? వెన్ డిడ్ దే గో టు మూవీ? వై డిడ్ హీ లుక్ ఇన్ ద మిర్రర్ 10 minutes ago? వేర్ డిడ్ ఇట్ రెయిన్ హెవీలీ? సో ఇలాగా WH క్వశ్చన్స్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్ V1లోనే ఉండాలి. ఇది ఆస్కింగ్ WH క్వశ్చన్స్, వీటిని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సూటబుల్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఇండికేషన్స్ అనేవి కావాలి. సో ప్రతి టెన్స్కి ఇండికేషన్స్ ఉంటాయి, వాటిని కీవర్డ్స్ అంటారు. ఆ ఇండికేషన్స్ మనకు సూటబుల్ వెర్బ్ ఫామ్స్ని ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి, చాలా వైటల్ రోల్ పోషిస్తాయి. ఆ కీవర్డ్స్ చూడగానే వెంటనే మనం ఇమీడియట్గా ఎస్, ఈ కీవర్డు ఈ పర్టికులర్ టెన్స్లోనే ఉంటుంది. సో కాబట్టి ఆ టెన్స్ ప్రకారం మాత్రమే ఆ మెయిన్ వర్బ్ని, ఆ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి సూటబుల్ వెర్బ్ ఫామ్స్కి ఆన్సర్స్ రాయాలని మనకు ఇమీడియట్గా గుర్తొస్తుంది. సో బికాజ్ ఆఫ్ కీవర్డ్స్. సో సింపుల్ పాస్ట్లో ఆ కీవర్డ్స్ ఏమున్నాయంటే, కీవర్డ్స్ టు ఐడెంటిఫై సింపుల్ పాస్ట్ టెన్స్: ఎగో,
ఆల్ఫాబెట్ ఏ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈజీగా. ఎగో, ఎస్టర్డే, ఇన్ 2015, ఎనీ పాస్ట్ ఇయర్. గతంలో జరిగిపోయిన ఏ పాస్ట్ ఇయర్ అయినా సరే. వన్స్ అపాన్ ఎ టైమ్, లాంగ్ ఎగో. అలాగే ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, వుడ్ రాదర్, విష్, లాస్ట్ ఆర్ ప్రీవియస్ నైట్, లాస్ట్ ఆర్ ప్రీవియస్ వీక్, లాస్ట్ ఆర్ ప్రీవియస్ మంత్, లాస్ట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ఎట్సెట్రా. ఈ కీవర్డ్స్ సాయంతో మనం సింపుల్గా సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని గుర్తించవచ్చు. అండ్ అలాగే ఎడిటింగ్ ద ప్యాసేజ్ ఎలా ఇస్తారు ఎగ్జామ్స్లో అంటే, ద స్టూడెంట్స్ హ్యాస్ గాన్ అనే ట్రిప్ ఎస్టర్డే అనే కీవర్డ్ చూడగానే వెంటనే మనకు గుర్తు రావాల్సింది V2. సో అక్కడ హ్యాస్ గాన్ అనేది రాంగ్ కాబట్టి దాన్ని జస్ట్ మనం వెంట్ అని రాస్తే సరిపోతుంది. ద ఆన్సర్ ఈజ్ వెంట్. ద స్టూడెంట్స్ వెంట్ ఆన్ ఏ ట్రిప్ ఎస్టర్డే. అలాగే షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ లాస్ట్ నైట్. షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి సో V2, అన్డౌటెడ్లీ V2ని మనం రాయాల్సి ఉంటుంది. సో షీ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ నైట్. ఇట్స్ టైమ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇట్స్ టైమ్ ఉంది అంటే ఖచ్చితంగా మన మెయిన్ వర్బ్ని V2లోనే ఉండాలి, ఇంకే హెల్పింగ్ వర్బ్ రావడానికి లేదు. సో హ్యావ్ ప్రిపేర్డ్ తీసేసి అన్ని ప్రిపేర్డ్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ టైమ్ వీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. అలాగే ఐ విష్ ఐ హ్యావ్ ఎ కార్ అనకూడదు. ఇక్కడ విష్ వచ్చింది అంటే ఖచ్చితంగా V2 ఉండాల్సిందే. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అనాలి. ఇక్కడ హ్యావ్కి V2 ఫామ్ వచ్చేసి హ్యాడ్, అలాగే V3 కూడా హ్యాడ్. హ్యావ్ V1 అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. హ్యావ్ V1 అయితే హ్యాడ్ V2, హ్యాడ్ V3 అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈస్ ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. వై డిడ్ హీ కేమ్ లేట్. ఆల్రెడీ డిడ్ వచ్చింది కదా, డిడ్ ఒకసారి సెంటెన్స్లో ఉంది అంటే ఖచ్చితంగా V1 యూస్ చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ కమ్. వై డిడ్ హీ కమ్ లేట్. ఇప్పుడు సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ఎలా ఇస్తారు, వాటికి ఆన్సర్స్ ఎలా గుర్తించాలి. కంపల్సరీ ఫ్రెండ్స్ కీవర్డ్స్ గుర్తున్నాయంటే మీకు ఇమీడియట్గా వెంటనే మీకు గుర్తు రావాల్సింది V2, సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్లో. సో కాబట్టి ప్రతి టెన్స్కి కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ని మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఇండియా డాష్ ఫ్రీడమ్ ఇన్ 1947 గెట్ అని ఇచ్చుంటాడు, మనం దాన్ని V2లో మెన్షన్ చేయాలి. ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఐ యూజ్ టు కుక్ వన్స్ అని ఉంది కదా, సో కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఐ యూజ్ టు. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ డాష్ లివ్ 2 farmers. వన్స్ అపాన్ ఏ టైమ్ ఉంది కదా, ఇది కీవర్డ్ సింపుల్ పాస్ట్కి. సో V1ని మనం V2లోకి లివ్డ్ అన్లోకి చేంజ్ చేస్తే సరిపోతుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ 2 farmers. హీ గాట్ ఇన్ టు ద బస్ అండ్ బై ఏ టికెట్. ఇందులో కీవర్డ్ ఏం లేదు, కానీ సైమల్టేనియస్ యాక్షన్స్ అంటే వెంటనే జరిగిపోయిన యాక్షన్స్. బస్ ఎక్కగానే టికెట్ తీసుకున్నాడు అని అర్థం, టైం గ్యాప్ కూడా లేదు. సో కాబట్టి రెండింటిని సింపుల్ పాస్ట్లో చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ గాట్ అనేది ఒకటి V2లో ఉంది, ఇంకా రిమైనింగ్ ఆన్సర్ బాట్. అలాగే షీ డాష్ నాట్ ఇన్వైట్ హర్ బర్త్డే పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాట్ అని ఉంది అంటే ఖచ్చితంగా మనం దాన్ని నెగిటివ్లో చెప్పాలి. సో నెగిటివ్లో చెప్పాలి అంటే మనకేం కావాలి, హెల్పింగ్ వర్బ్. ఆబ్వియస్లీ సింపుల్ పాస్ట్లో ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, డిడ్ ఉంటుంది. సో డిడ్ రాస్తాము, V1ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం, ఎందుకంటే డిడ్ వచ్చిన తర్వాత V1ని చేంజ్ చేయకూడదు కదా. సో షీ డిడ్ నాట్ ఇన్వైట్ హర్ బర్త్డే పార్టీ లాస్ట్ నైట్. అలాగే నిక్ డాష్ మూవ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ 2007. ఇన్ పాస్ట్ ఇయర్ కాబట్టి ఇమీడియట్గా V2. నిక్ మూవ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ 2007. అలాగే షార్ట్ ఆన్సర్స్ ఇన్ ఎ పొలైట్ మేనర్. షార్ట్ ఆన్సర్స్, స్వీట్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, అది కూడా పొలైట్ మేనర్లో, ఎక్కువ సెంటెన్స్ లెందీ సెంటెన్స్ యూస్ చేయకుండా సింపుల్ పాస్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా డిడ్ యూ కంప్లీట్ యువర్ క్లాస్ వర్క్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎస్ అయితే ఎస్ ఐ డిడ్ అని చెప్పాలి. అలాగే నో అయితే నో ఐ డిడింట్ అని చెప్పాలి. ఇక్కడ డిడింట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ అని అర్థం. ఐ డిడ్ నాట్ అని చెప్పకూడదు, ఐ డిడింట్.
అది పొలైట్ ఫామ్. అలాగే డిడ్ షీ స్టాప్ హర్ జాబ్, తన జాబ్ మానేసిందా? నో షీ డిడింట్, కాంట్రాక్టెడ్ ఫామ్. ఎస్ షీ డిడ్. నెగిటివ్ లేకపోతే కాంట్రాక్టెడ్ ఫామ్ ఉండదు. అంటే సెకండ్ సెంటెన్స్కి ఎస్ షీ డిడ్. సో ఇది షార్ట్ ఆన్సర్స్ ఇన్ ఎ పొలైట్ మేనర్. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా మీకు మరింత ఉపయోగపడే వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ అప్పటి వరకు మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.